లకు అమ్మలకు అక్కలకు అన్నలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. పెద్దలు బహుజన నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు స్పష్టంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ బీసీలను ఏ రకంగా నయవంచనకు గురి చేస్తుంది అన్నటువంటి ఒక అంశాన్ని వారు సూత్రప్రాయంగా తెలియజెప్పినారు. వారు తెలియజెప్పినట్టుగా రేపు విస్తృత స్థాయి బీసీ నేతల సమావేశము, దాంట్లో ఇంకా కూడా పూర్తి స్థాయి వివరాలు ఇస్తాము. కానీ కొన్ని స్పష్టమైనటువంటి నిర్దిష్టంగా కనబడుతూ ఇవాళ బీసీలను ఎట్లా మోసం చేస్తూ ఉన్నారు, ఉన్న కాస్త రిజర్వేషన్లను కూడా రాకుండా చేసేటువంటి ఒక కుట్ర, తద్వారా కనీసం లోకల్ బాడీ ఎన్నికలను కూడా నిర్వహించకుండా బీసీలకు రాజకీయ సాధికారత లభించకుండా ఏ రకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కుట్ర అనేటువంటి ఒక అంశాన్ని మేము ముందుకు ఉంచేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. బీసీ డిక్లరేషన్లో ఇంతకుముందు పెద్దలు చెప్పినట్లుగా రిజర్వేషన్స్ అని, నిధులు, సంక్షేమము, విద్య, తర్వాత చేతి వృత్తులకు సంబంధించిన వివిధ కులాలకు ఏం చేస్తామో అని చెప్పని పెద్ద ఎత్తున ఈ యొక్క బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో సిద్ధిరామయ్య గారిని పట్టుకొచ్చి మరీ ప్రకటించినారు. ప్రధానంగా ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రెండు ముఖ్యమైనటువంటి ఒక అంశాలు, అది రిజర్వేషన్స్లో ఫస్ట్, బీసీ రిజర్వేషన్స్ విల్ బి ఇంక్రీస్డ్ బేస్డ్ ఆన్ కాస్ట్ సెన్సస్ అండ్ బీసీ కమిషన్ రిపోర్ట్ వితిన్ 6 months ఆఫ్ అజ్యూమింగ్ పవర్. అంటే 6 నెలల లోపే కులగణన జరిపించేస్తాం. 42% రిజర్వేషన్ తర్వాత ఇంక్రీజ్ బీసీ రిజర్వేషన్స్ టు 42% ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ 23 ఇన్ లోకల్ బాడీస్ టు ప్రొవైడ్ 23,973 న్యూ పొలిటికల్ లీడర్షిప్ పొజిషన్స్ ఫర్ బీసీస్ అని చెప్పని అంటాడు. అదేవిధంగా ప్రొవైడ్ సబ్ కేటగరైజేషన్, అంటే ఉపవర్గీకరణ, బీసీలలో ఉన్నటువంటి ఒక వెనుకబడ్డ కులాలకు ఉపవర్గీకరణ, ఎట్లయితే విద్యా ఉపాధిలో ఏ రకంగానైతే ఉపవర్గీకరణ బీసీలకు ఉందో అదేవిధంగా రాజకీయంలో కూడా ఉపవర్గీకరణ చేస్తామని చెప్పని చెప్తూ పెద్ద ఎత్తున ఇచ్చినటువంటి ఒక వాగ్దానం. ఇది నమ్మబలికి సిద్ధిరామయ్య లాంటి పెద్ద మనిషిని సిద్ధిరామయ్య లాంటి పెద్ద మనిషిని ముందు పెట్టుకొని బీసీ డిక్లరేషన్ను ప్రకటింపజేసిన తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, క్యాబినెట్ అంతా కూడా కూడబలుక్కొని ఇవాళ చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక చర్య ఏంటి అంటే తడిగుడ్డ పెట్టి బీసీల గొంతు కోయటం లాంటిదే. నమ్మించి ఓట్లు దండుకొని ఇవాళ గొంతు కోసినటువంటి ఒక రీతిలో ఇవాళ ఉన్న కాస్త 23% రిజర్వేషన్లు కూడా రాకుండా ఇవాళ పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉన్నది. ఆ కుట్రకు సంబంధించిన వివరాలు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ప్రతిసారి శాసనసభలో జరిగినటువంటి ఒక మొట్టమొదటి అసెంబ్లీ రెజల్యూషన్ నుండి మొదలుకుంటే లాస్ట్ బిల్స్ ఏదైతే అసెంబ్లీలో ప్రవేశపెట్టినరో అప్పటి వరకు కూడా రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రతి తప్పిదమని తెలిసినప్పటికీ కూడా మీకెందుకు మేము సాధించుకొస్తాం, మేము రిజర్వేషన్లు పట్టుకొస్తాం, మేము కేంద్రం మెడలు ఉంచుతాం, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను ఒప్పిస్తాం, నరేంద్ర మోడీ మా బడే బాయ్ అని చెప్పని నమ్మబలికినటువంటి ఒక దరిమిల ప్రతిసారి మద్దతు బలికి ఆఖరికి వాళ్ళు ఏంటి అంటే గుడిని గుడ్ల లింగాన్ని మింగినట్టుగా ఇవాళ ఆ 23% రిజర్వేషన్లు కూడా రాకుండా పూర్తి స్థాయిలో గండిగట్టేటువంటి ఒక ప్రయత్నం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తూ ఉంది. మిత్రులారా, 6 నెలల్లో చేస్తూ ఉన్నటువంటి ఒక రిజర్వేషన్ కులగణన 16 నెలలు పట్టింది. అది మీ అందరికీ తెలుసు ఏ రకంగా పట్టింది అనేటువంటి ఒక విషయం. నేను చెప్పొచ్చే విషయం ఏంటి అంటే ఇవాళ ఈ కులగణన తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఏం చెప్తా ఉన్నాయి అనేటువంటిది చాలా ప్రామాణికమైనటువంటి ఒక అంశం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ కానీ లేకపోతే వికాస్రావు గవాలి జడ్జిమెంట్ కానీ, ఈ 2 జడ్జిమెంట్లో స్పష్టంగా ఏం చెప్తారు అంటే రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే ట్రిపుల్ టెస్ట్ను కంప్లై చేయాలా అని చెప్పనంటారు. ట్రిపుల్ టెస్ట్ ఏముంటుంది? ఫస్ట్ ట్రిపుల్ టెస్ట్ ఏంటి అంటే అపాయింట్ ఎ డెడికేటెడ్ కమిషన్ టు కండక్ట్ కంటెంపరేనియస్ ఎంపెరికల్ ఎంక్వైరీ అని చెప్తారు. రెండవది వెరిఫైయబుల్ డేటా అంతా కూడా సంకలనం చేసి ప్రపోర్షనేట్గా మీరు పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ స్టడీ చేసి దానికి అనుగుణంగా వాళ్ళ రిజర్వేషన్స్ను పెంచినా తగ్గించినా మీరు చేయాలని చెప్తుంది. మూడవది మీరు పెంచినా తగ్గించినా మొత్తానికి మాత్రం 50% దాటొద్దు అని చెప్పని ఈ ట్రిపుల్ టెస్ట్ అనేటువంటిది స్పష్టంగా కృష్ణమూర్తి జడ్జిమెంట్లో చాలా స్పష్టంగా దాంట్లో మనకు రాసి పెట్టినటువంటి ఒక అంశం. అయితే
గమ్మత్ ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారు చేసినట్టు ఒక దుర్మార్గాన్ని నేను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. డెడికేటెడ్ కమిషన్ ద్వారా మాత్రమే కులగణన జరిపుండాల్సి ఉండే, దానికి భిన్నంగా సందీప్ సుల్తానియా ప్లానింగ్ కమిషన్ యొక్క ప్లానింగ్ డిపార్ట్మెంట్ యొక్క ఐఏఎస్ ఆఫీసర్ నేతృత్వంలో, ప్లానింగ్ డిపార్ట్మెంట్ నేతృత్వంలో ఈ సర్వే అంతా జరిపించి సిపెక్ అని చెప్పని ఒక సర్వే నిర్వహించినారు. సిపెక్ సర్వే ఏ జీవో ద్వారా వచ్చింది? ప్లానింగ్ డిపార్ట్మెంట్ జీవో ద్వారా వచ్చింది. దాని అధినేత ఎవరు? ఒక ఐఏఎస్ ఆఫీసరు సందీప్ సుల్తానియా.